Subbarao, 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 Subbarao. సెకండ్ హ్యాండ్ మూవీ గురించి మాట్లాడే ముందు స్ట్రైట్ గా పాయింట్ కి వచ్చేస్తాం భయ్యా. టైటిల్ సెకండ్ హ్యాండ్ అని పెట్టి పోస్టర్ లో ఒక అమ్మాయి చుట్టూ 4 అబ్బాయిలు పెట్టేసరికి దేవుడా, ఈ మధ్య వస్తున్న సినిమాలో లాగా లవ్ స్టోరీస్ ఫెయిల్ అవడానికి రీజన్ అమ్మాయిలు మాత్రమే అని చెప్తూ, అమ్మాయిల క్యారెక్టర్ ని బ్యాడ్ గా చూపిస్తూ, అమ్మాయిల్ని బాగా తిడుతూ ఇంకో సినిమా వచ్చేసిందిరా బాబు ఎలా చూడాలా అని భయపడుతూ వెళ్ళాను థియేటర్ కి. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ వాస్ టోటలీ రాంగ్. క్లైమాక్స్ లో పోసాని వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసేంత వరకు ఈ సినిమాకి సెకండ్ హ్యాండ్ అండ్ టైటిల్ ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. అండ్ వన్ మోర్ థింగ్, డైరెక్టర్ అనుకున్న కొత్త ఐడియాని చూపించడానికి ఈ సినిమాలో 3 హీరోయిన్స్ బదులు ఒక హీరోయిన్ తోనే అన్ని క్యారెక్టర్స్ చేయించారు, విచ్ ఇస్ బ్రిలియంట్ అండ్ వెరీ ఇన్నోవేటివ్. చెప్పాల్సిన విషయాన్ని సింపుల్ గా చెప్పేశాను కాబట్టి లెట్స్ స్టార్ట్ సెకండ్ హ్యాండ్ మూవీ రివ్యూ. ఈ సినిమాలో 4 హీరోలు. గుర్తు పెట్టుకుని వాళ్ళ పేర్లు మెన్షన్ చేయడం కన్నా వాళ్ళు ఇచ్చిన పర్ఫార్మెన్స్ గురించి ఎక్కువ మాట్లాడుకోవడం బెటర్. సహజంగా మన తెలుగు సినిమాలో వచ్చే డెబ్యూ యువ హీరోలు ఎలా ఉంటారంటే, కండలు పెంచుకుని 2-3 డాన్స్ స్టెప్పులు నేర్చుకుని మొహానికి మేకప్ వేసుకుని నేను హీరోని అని ఒక యాటిట్యూడ్ తో యాక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళని మనం స్క్రీన్ మీద చూసినప్పుడు మాత్రం అని ఇలా పగలబడి నవ్వుకుంటూ ఉంటాం భయ్య. కాకపోతే ఈ సినిమాలో యాక్ట్ చేసిన సుధీర్, కిరీటి, విష్ణు, అంజురామ్ మాత్రం క్యారెక్టర్స్ ని బాగా స్టడీ చేసి క్యారెక్టర్స్ లో ఇన్వాల్వ్ అయ్యి యాక్టింగ్ కి ఎస్పెషల్లీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ జీవించేశారు భయ్య. అందుకే సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేంత వరకు ఎక్కడ కూడా మనకి బోర్ కొట్టదు, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఆర్టిఫిషియల్ గా అనిపించదు. సింపుల్ గా చెప్పాలంటే ఈ 4 ఈ సినిమాకి 4 పిల్లర్స్ లాంటి వాళ్ళు. ఒక మగాన్ని కొడతావే నువ్వు? అసలు ఆడాలకు హార్ట్ అటాక్ ఎందుకు రాదు తెలుసా? అసలు మీకు హార్టే ఉండదే. ఈ సినిమాలో హీరోయిన్ ధన్య బాలకృష్ణన్. మన రొటీన్ తెలుగు సినిమాల్లో పాటలకి ఎక్స్పోజింగ్ కి మాత్రమే పరిమితమయ్యే హీరోయిన్లకి భిన్నంగా సెకండ్ హ్యాండ్ మూవీలో ధన్య బాలకృష్ణన్ యాక్టింగ్ చేసిన హీరోయిన్. మళ్ళీ రిపీట్ చేస్తాను, యాక్టింగ్ చేసిన హీరోయిన్. సినిమాలో ఉన్న 3 ఫ్లాష్ బ్యాక్ స్టోరీస్ లో ఫీమేల్ లీడ్ గా చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లో ఉన్న లవ్ స్టోరీలో చాలా న్యాచురల్ గా యాక్ట్ చేసింది. అయిపోయిందా? ముందు కూడా ఇలాంటి మంచి క్యారెక్టర్స్ ఉన్న సినిమాని సెలెక్ట్ చేసుకుంటూ యాక్టింగ్ చేస్తూ మంచి సినిమాలు తీయాలని కోరుకున్నాం. మర్చిపోతామా? షార్ట్ టర్మ్ మెమరీ లాసా? చెప్పుకోదగ్గ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఈ సినిమాలో పోసాని కృష్ణమురళి మాత్రమే. సెకండ్ హాఫ్ లో ఎంట్రీ ఇచ్చి క్లైమాక్స్ వరకు ఉండి తన ట్రేడ్ మార్క్ రాజా పంచ్ లైన్ డైలాగ్స్ తో అటు సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ కి ఇటు థియేటర్ లో కూర్చున్న ఆడియన్స్ కి మంచి క్లారిటీ ఇచ్చాడు. బేసిక్ గా పోసాని అంటే ఆడియన్స్ కి ఒక రేంజ్ లో పిచ్ ఉంది భయ్యా. ఆ పిచ్ ని ఈ సినిమాలో పోసాని నిలబెట్టుకున్నాడు. రాజా సూపర్ పర్ఫార్మెన్స్ రాజా. ఇంకా మనం మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది ఈ సినిమాలోని స్టోరీ. ఆ స్టోరీని డైరెక్ట్ చేసిన కిషోర్ తిరుమల గురించి. స్టోరీ మనం రోజు వినే లవ్ స్టోరీస్ లాగానే ఉన్నా అది ప్రెజెంట్ చేసిన తీరు మాత్రం చాలా బాగుంటుంది. ఎమోషన్ ని ఎంటర్టైన్మెంట్ తో మిక్స్ చేస్తూ స్క్రీన్ ప్లే డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి ఈ సినిమా మనకి ఎక్కడా బోర్ కొట్టదు. సో ద హోల్ క్రెడిట్ గోస్ టు కిషోర్ తిరుమల. ఇంతగా ఆయన ఎవరా అనుకుంటారా? సెకండ్ హాఫ్ లో హీరోయిన్ వెంటబడుతూ ఒక తమిళియన్ వస్తాడే, ఆయనే. డెబ్యూ మూవీ కానీ చాలా బాగా డైరెక్ట్ చేశాడు. హైదరాబాద్లో సగస్ర ఎక్కడ పోయినాలో వాళ్ళ మనసు ఒకే మాదిరిగా ఉంది, వాళ్ళ లవ్ ఒకే మాదిరిగా ఉంది. Now it's time for second hand movie positive points. Gentleman Superhero style. ఒకే హీరోయిన్ తో 3 డిఫరెంట్ లవ్ స్టోరీస్ లో యాక్ట్ చేస్తూ ప్రెజెంట్ చేసిన ఐడియా ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. మన పాత తెలుగు సినిమాల్లోని పాటల్ని కరెక్ట్ గా వాడుకుంటూ పర్ఫెక్ట్ టైమింగ్ లో కామెడీ మ్యూజిక్ బిట్స్ తో సాగిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ఇంకో మంచి పాజిటివ్ పాయింట్. సుబ్బారావు క్యారెక్టర్ చేసే కామెడీ ఈ సినిమాకి మంచి పాజిటివ్ పాయింట్. ఈ సినిమాలో హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఇంకో బిగ్గెస్ట్ హైలైట్. ఇప్పుడు నెగటివ్ పాయింట్స్. సుబ్బారావు సునామీ స్టైల్. క్లైమాక్స్ లో పోసాని క్యారెక్టర్స్ అందరికి క్లాస్ తీసుకుంటుంటే మనకు కాస్త ఇరిటేటింగ్ గా ఉంటుంది. ఈ సినిమా ఎండింగ్ వచ్చేసరికి హీరో క్యారెక్టర్స్ కి మంచి క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ క్యారెక్టర్ ని మాత్రం అలా కన్ఫ్యూజన్ లో వదిలేసాడు భయ్య. దానికి కూడా మంచి ఎండింగ్ ఇస్తే బాగుండేది భయ్య. సెకండ్ హాఫ్ లో ఒక తాగుబోతు బ్యాచ్ తో లవ్ ని తిట్టుకుంటూ సాంగ్ ని పెట్టడం అవసరమా? ప్రొడ్యూసర్ డిమాండ్ చేశాడేమో గానీ నాట్ నెసరీ భయ్య. సో షార్ట్ గా, క్రిస్ప్ గా, ఎలాంటి హడావిడి చేయకుండా మంచి ఎంటర్టైన్మెంట్ తో తీసిన సెకండ్ హ్యాండ్ మూవీకి సినిమా పిక్చర్ ఇచ్చే పర్సెంటేజ్ 65%.
ఫైనల్ గా సెకండ్ హ్యాండ్ మూవీ గురించి మేము చెప్పేది ఏంటంటే, ఇండస్ట్రీని మార్చేస్తాం, కడిగేస్తాం, ట్రెండ్ సెట్ చేస్తామని ఎంతో మంది కొత్త డైరెక్టర్లు ఇండస్ట్రీలోకి వచ్చి రొటీన్ సినిమాలు తీసి ఎలా తీస్తేనే జనాలకి నచ్చుతుంది అని చేతులు దులిపేసుకునే టైంలో కూడా సెకండ్ హ్యాండ్ లాంటి మూవీ వచ్చినప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి సినిమాలు చూసి చూసి ఆడియన్స్ కి ఎలా తీస్తే బాగుంటుందో అర్థం చేసుకుని ఆడియన్స్ లాగానే ఒక సినిమా తీస్తే ఇలాంటి మంచి సినిమాలే వస్తాయి. అందుకే స్వామి రారా, ప్రేమ కథా చిత్రం, గుండె జారి గల్లంతైంది, సెకండ్ హ్యాండ్ 2013లో వచ్చిన కొన్ని మంచి సినిమాల్లో లో బడ్జెట్ సినిమాలు. అన్నట్టు భయ్యా, సినిమా పిచ్చ ఈ సంవత్సరం వచ్చిన వర్స్ట్ మూవీస్ కి, అందులో ఉన్న వర్స్ట్ పర్ఫార్మెన్సెస్ కి కంగ్రాచులేట్ చేస్తూ ప్రజెంట్ చేస్తుంది భాస్కర్ అవార్డ్స్. చెప్తే వినవరా సుబ్బారావు. In love, life is like a lava piss above the top tire.